కొంతమందికి బైబిల్ అర్థం కాక తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరని మీ మనసులు చెరుపుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అలా కానే కాదు. ఒక మాట చెబుతాను వినండి. ఆయన గుణగణాలు మీకు అర్థం కావడానికి దీన్ని నీళ్ళని పిలుస్తాం, మంచినీళ్ళు. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే 1 గంట తర్వాత ఏమైంది? ఐస్ అయింది, ఐస్ గడ్డ అయింది, అవునా? ఆ తర్వాత ఒకవేళ దీని నీళ్ళల్లో ఈ నీళ్లు పొయ్యి మీద పెట్టి బాగా మసలుగా పెడితే ఏమైద్దో? మసలుగా పెడుతుంటే దాన్ని ఆవిరైపోయింది కదా. కానీ నీళ్ళే ఉష్ణోగ్రత మారుతున్నప్పుడు ఐస్ గడ్డ అయింది, అదే ఆవిరైంది. ఇలా ఉంటే త్రాగే వాటర్ అయిపోయింది. ఈ 3 కాలాల్లో దేవుడు కూడా ఒకే గుణం. ఆయన స్థలాలు మారినప్పుడు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగాను పని చేస్తున్నాడు, అంతే.